ప్రైజ్ లాడండి అందరికీ. దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మరొక ఉపవాస దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో మన సమయాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, అయా నీ గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నీ నామాన్ని తండ్రి ప్రభ ఎత్తి పడుతున్నాం దేవా. ఎస్ లార్డ్ తండ్రి ప్రభ, నీ ఆత్మ అభిషేకం తండ్రి మా మీద దిగి వచ్చును గాక. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ అయినా అయా, ప్రతి ఒక్క తండ్రి ప్రభ తండ్రి ఏసా, ప్రతి ఒక్క ఆటంకాన్ని ఏసు నామం తొలగిపోను గాక అని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వాతావరణాన్ని, యొక్క సమయాన్ని నీ కంట్రోల్ తీసుకోమని ప్రార్థిస్తున్నాను ఏసయ్య. ప్రతి ఒక్క హృదయం, మా హృదయాలకు కావాల్సిన నీ వర్తమాన, నీ వాక్కును మాకు దయచేయండి ఏసయ్య. నీ వాక్కు ద్వారా మాకు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను తెప్పరిల్లా చేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ్య. నీకు మరిగైంది ఏది లేదు. ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుడు ఏసయ్య. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడండి అందరికీ. అయితే ఇది దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్న ఒక మాట, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చోదని దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో నువ్వు చెదిరిపోయినటువంటి అనుభవం కలిగి ఉన్నావో, నీ జీవితంలో ఏ సమస్యను బట్టి నేను చెదిరిపోయిన పరిస్థితి ఇది అలాంటి అనుభవం నీకు ఎక్కడైతే ఉందో దేవుడు చెప్తున్నాడు, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నానని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, నిమిషం మాత్రం నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదనని దేవుడు చెప్తున్నాడు. దేవుని దృష్టిలో మనకి చాలా సంవత్సరాలు మన ప్రార్థనకి ఆన్సర్ రాదు, చాలా నెలలు మనం ఆన్సర్ రాదు, చాలా సమయం మనం వెయిట్ చేస్తూ ఉంటాం మన పరిస్థితిని బట్టి. కానీ దేవుని దృష్టిలో 1000 సంవత్సరంలో ఒక్క దినం లాగా. దేవుని దృష్టిలో ఏంటండి, 1000 సంవత్సరంలో ఆయన దృష్టిలో ఒక్క దినము. అయితే దేవుని దృష్టిలో నువ్వు అనుభవించే సమస్య, నీకు అంటే గడుస్తున్న దినాలు ఒక్క నిమిషం అన్నమాట దేవుని దృష్టిలో. అయితే దేవుడు నిమిషం మాత్రమే నేను విసర్జించేతని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు దేవుడు మహోగ్రత కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడైన అయితే నిత్యమైన కృపద నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు. మన విమోచకుడు ఎవరండి? సజీవుడు. మనము ఈ రాయిని, ఏ రప్పని మనము పూజించట్లేదని మాట్లాడే దేవుడిని, సజీవుడైన దేవుడు, నీ అంతరంగా నెరిగిన దేవుడు, నేను సృష్టించిన దేవుడు, నిన్ను ఆయన కంటి పాపలాగా ఆయన కాచే దేవుడు, ఆయన రెక్కల కింద కోడి తన పిల్లల్ని కాచినట్టు కాచే దేవుడు, సజీవుడైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నీ విమోచకుడు ఎవరండి? సజీవుడు. నీ అదే నిరీక్షణ మనము మన జీవితంలో కలిగి ఉండాల. మన విమోచకుడు సజీవుడు. నన్ను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా, నువ్వు ఉన్న కష్టకాలం ఎలాంటిదైనా, ఏ పరిస్థితి నువ్వు నిలబడి ఉన్నా కూడా దేవుడు ఆ పరిస్థితిని బద్దలు చేసి, దేవుడు ఆయన నిన్ను ఒక సాక్షిగా లేవనెత్తగలిగి కృప కలిగిన దేవుడు. ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన నిన్ను సమకూర్చబోతున్నాడంట. ఎంత గొప్ప ప్రేమ నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరితనంలో ఉన్నావా, చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నావా, లేదా ఏ సమస్యలో నువ్వు ఉన్నావు, సాతాను పెట్టే ఈ శోధనలో నువ్వు తట్టుకోగలనా అని చెప్పి ఆలోచిస్తున్నావా? కానీ దేవుడు ఆ కృపని నీకు కలిగజేస్తాడు. నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి కూడా నువ్వు అనుభవించి, నువ్వు సహించలేని అంతకన్నా దేవుడు నీకు అనుమతించే దేవుడు కాదు. దేవుడు నీకు సహించగలిగే దేవుడు, కృపని దేవుడు దయచేసే దేవుడు. అయితే మన ఎటువంటి నువ్వు పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో, ఇది నా వల్ల అవుతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ పరిస్థితి నీకు ఈ దినం గడ్డుగా ఉంటుంది, ఈ దినం నేను చాలా కష్టంగా ఎట్లా భరించాలన్న ఒక సందర్భం నీకుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు అది నిమిషం మాత్రమే ఆయన దృష్టిలో. అయితే గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నానని చెప్తున్నాను. అంతేకాదు దేవుడు నిత్యమైన కృపతో దేవుడు నీకు వాత్సల్యాన్ని చూపబోతున్నాడు. ఇది మనుషులు మనం పేద ప్రేమ చూపించకపోవచ్చు, లేకపోతే మనం ఆశపడ్డ వాళ్ళు, మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మనకి సరైన మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మనుషుల నుంచి, అది మనం పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుడు ఆయన గొప్ప వాత్సల్యాన్ని దేవుడు నీ పట్ల చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతే కదండి, మనము మన పిల్లలు చిన్న తప్పు చేసినా కూడా మనము కంటిన్యూగా మనం వాళ్ళని గద్దిస్తూ ఉండం కదండి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ నిమిషంలో మనం గద్దిస్తాము, తిరిగి వాళ్ళని మనము హక్కును చేర్చుకుంటాము. అయితే ఒక మనుషులమై ఉండి దేవుడు చెప్తాడు కదా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులను ఎరిగి ఉండి అంటే నేను నా పిల్లలకి నేను చెడ్డ ఈవుల్ని ఇస్తానా అని చెప్పి దేవుడు చెప్తాడు కదా. దేవుడు రాతిని అడిగితే రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కాదు కదా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రేమకి సాటి అయింది ఏది లేదు. ఆయన కృప, ఆయన వాత్సల్యము ఎంత గొప్పదంటే, అయితే మనం ఈ దినాన సజీవులుగా ఉన్నామంటేనే ఆయన గొప్ప
వాత్సల్యం అండి. మన పాపాలను బట్టి, మన శాపాలను బట్టి, మన బలహీనతను బట్టి మనం ఎప్పుడో మరణించాల్సిన వాళ్ళము. కేవలం మనం బ్రతికున్నామంటే ఆయన కృప, మన సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన ప్రేమ, ఆయన క్షమించే ఒక గొప్ప గుణము, ఆయన ప్రతి నిమిషం కూడా మనం క్షమిస్తూ తిరిగి ఆయన హక్కును చేర్చుకుంటూ ఆయన మన కోసం ఎదురు చూస్తే చూపు. మనం అనుకుంటాం కానీ మన సమస్యల కోసం మనము ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాం, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఆ సహనం మనలో ఉండదు. కానీ దేవుడు నీ కోసం ఎన్ని సంవత్సరాలుగా ఆయన కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఆయన కౌగిల్లో నిన్ను చేర్చుకోవడానికి ఆయన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి ఆయన్ని సొంతంగా ఆయనకి దగ్గరగా నిన్ను చేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఎంత సమయం నుంచి దేవుడు నువ్వు చేసిన ప్రతి తప్పును దేవుడు క్షమిస్తున్నాడో తెలుసా? ఎంత సమయం దేవుడిని ఈ విషయం నువ్వు చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి ఆయన సహనం కలిగి ఉన్నాడో తెలుసా? అయితే దేవుడు గొప్ప వాత్సల్యంతో గొప్ప ప్రేమతో ఆయన నిన్ను సమకూర్చబోతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఒకటేనండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, టూర్పులో ఉన్నా కూడా, అయ్యా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా చేతిని నీకు అప్పగిస్తున్నాను, నా యజమానుడా నువ్వు నన్ను సరిచేయి, నాలో ఉన్న గడ్డు పరిస్థితి నాలో నీకు తీసివేసామని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన సమస్తాన్ని ఆయన కంట్రోల్లో తీసుకుంటాడండి. ఆయన సమస్తాన్ని ఆయన నిర్మిస్తాడు నీ జీవితాన్ని తిరిగి. ఒక మట్టి కుమ్మరి దగ్గరికి మనం వెళ్తే మనం చూస్తామండి ఆయన పాత్రని ఎంత గొప్పగా తయారు చేసుకుంటాడంటే, ఎంత రూపుగా వచ్చేలాగా, మంచి రూపు వచ్చేదానికి కూడా దాన్ని వచ్చేదాకా కూడా ఆ కుమ్మరి వదిలిపెట్టడు. అది తిరిగి దాన్ని మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటాడు. సరైన రూపు రాకపోప్పుడు తిరిగి దాన్ని మళ్ళీ పగలగొట్టేసి మళ్ళీ ఎంతో కష్టం కదండి, ఎంతో మట్టిని తొక్కి ఎంతో దాంట్లో ఉన్న హార్డ్నెస్ అంతా తీసేసి రాళ్ళు ఎటువంటి పొలుకు లాంటివి ఉన్నా తీసివేసి మెత్తని మట్టి వల్ల చేసి దాన్ని ఒక మంచి రూపులోనికి ఆయన తీసుకొని వస్తాడు. మన పరమ కుమ్మరి, మన దేవుడు, మన సజీవుడైన దేవుడు కూడా అదే విధంగా అండి. నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించినప్పుడు, నీ ఎటువంటి ఘోరమైన స్థితిలో నువ్వున్నా కూడా దేవుడు ఆయన చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు సరిచేసి నిన్ను మెత్తని దానికి నలిగిన హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన స్వభావంలోని దేవుడు మనల్ని మలుచుకొని మనం నీతిమంతులం కాదండి. మనంగా నీతిమంతులుగా ఉండలేం, మనంగా విశ్వాసంలో ఉండలేం, మనంగా ఈ లోకాన్ని మనము జయించలేము. కేవలం దేవునికి మనం అప్పగించుకొని దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే మనము ఆయన చిత్తంలో మనం నడవగలుగుతాం. దేవుణ్ణి అడగాల, ఉదయం లేవగానే ప్రభా మా చేతిని పట్టుకో, వెన్నుతట్టి నాకు ఆలోచన చెప్పు, నా మోంటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలని చెప్పి మనం ప్రతిదినం మనము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. ప్రతిదినం ఏ రోజుకి ఆ రోజే సైతాను చాలా విధాలుగా మన విషయంలో పొంచి ఉంటాడు. ఏ విధంగా మనని మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలని, ఏ విధంగా మనల్ని బలహీనతలు పడేయాలి, ఏ విధంగా మనల్ని కృంగ చేయాలని చెప్పి సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ దినము మొదటి గడియలోనే నువ్వు దేవునికి మన సమయాన్ని అర్పించి, దేవునికి మన కుటుంబాన్ని అప్పగించి, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకొని, అయ్యా నీ అధికారం కింద నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పి దేవుని చేతికి అప్పగించుకొని నీకు సరి అయిన పాత్రగా నన్ను మలుచుకో, నేను మట్టి పాత్రనేసయ్యా, నాలో ఏమి లేదు కానీ నీ మహిమను నాలో లింపమని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని మహిమ, ఆయన ప్రభావం నీలో నింపి నిన్ను మహిమ గల పాత్రగా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ప్రతి ఒక్కళ్ళ మీద దేవుడు, ప్రతి ఒక్కరి భుజాల మీద ఆయన రాజ్య భారం ఉందండి. ప్రతి ఒక్కళ్ళ మీద దేవుని సువార్త ప్రకటించాలా. కోత ఎంత విస్తారంగా ఉంది, టైం చాలా తక్కువగా ఉంది. సావుకులు మాత్రమే కాదండి, దేవుడు ఈ దినాన మన జీవితం ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించాలి. అనేక మందికి మనము దేవుని యొక్క ప్రేమని తెలియచేయాలా. చాలా ఘోరమైన పరిస్థితులు, చాలా ఘోరమైన టైంలో మనం అక్కడ ఎంతో సమీపంగా ఉంది. దేవుడు చెప్పిన ఉరుము ధ్వని వంటి ఒక అగ్ని మనం చూస్తున్నాం. శబ్దంతో దేవుడు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన మహాద్రేకం కలిగి ఆయన రాబోతున్నాడు. ఆ దినమున మనకు దేవుడు విందు చేయబోతున్నాడు. అయితే దేవుని చిత్త ప్రకారం మనం ఉండాలా. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలా. మనం ఈ లోకం ఎందుకొరకు మనం దేవుడు సృష్టించాడు, మనకు పర్పస్ ఏంటి, ఎందుకు మనం పుట్టాము, తినడం తాగడము, మన ఫ్యామిలీ మనం చూసుకోవడానికా? లేదండి. దేవుని అడగండి, దేవా నన్ను ఎందుకు నువ్వు ఈ లోకంలో సృష్టించావు, ఎందుకు నన్ను ఇంతకాలం నీ కంటి పాపలా కాపాడుతున్నావు,
ఎందుకు నన్ను ఇంతకాలం సజీవ లెక్కలో ఉంచవు, ఎందుకు ప్రభా నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావు, నేను నీ కొరకు ఏం చేయాలా, నా పట్ల నీకున్న పర్పస్ ఏంటని నువ్వు దేవుని దగ్గర సన్నిధిలో మోకరించి అడుగు. దేవుడు నీకు ఆయన యొక్క పర్పస్ నీకు బయలుపరుస్తాడు. ఆయన ఎందు నిమిత్తం నేను సృష్టించాడు, ఎందు నిమిత్తం నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఏం నువ్వు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన యొక్క ప్రత్యక్షత నీకు బయలుపరుస్తాడు. నీ పట్ల ఆయనకున్న చిత్తాన్ని బయలుపరుస్తాడు. మనం ఇంకా ఎంతకాలం మన ఫ్యామిలీ కోసం దేవుడు జాబ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ మనం తినడానికి తాగడానికి వీటిని ఇల్లు కట్టుకోవడానికి సమకూర్చుకోవడానికి మనం ఈ లోకంలో రాలేదండి. ఇవన్నీ కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏది వాళ్ళతో తీసుకొని వెళ్ళట్లేదు. చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూగా ఫ్యామిలీ మొత్తం కంటిన్యూగా గుర్తు పెట్టుకొని నువ్వు చేసినంత ఇది నాకు చేశానని అనుకోవడానికి కూడా ఎవరు ఉండరండి. అయితే ఏ దినానికి కీడు ఆ దినం చాలా అంటాడు కదా. అయితే మనం ఇంకా రేపటి దినం నుంచి సంపాదించుకోవడానికి తినడానికి నీ ఫ్యామిలీ నువ్వు పోషణ కాదండి. దేవుడు నీకు భర్తనిచ్చాడంటే, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చారంటే, దేవుడు అది నేను నమ్మి దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చినప్పుడు మన పిల్లల్ని తిరిగి మన శ్రేష్టమైన బహుమానంగా దేవుని చేతిలో మనకి పెట్టే బాధ్యతను మనకిచ్చాడు. అంతే ఒక భర్తగా మనకిచ్చినప్పుడు ఆ విషయంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. మనకిచ్చిన తల్లి ప్రతి విషయంలో కూడా మనం ఏ ప్లేస్లో దేవుడు మనం నిలబెట్టాడో ఆ ప్లేస్లో దేవునికి నమ్మకంగా ఉండి దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం చేసిన జాబులో మనం చేసిన ప్రతి దాంట్లో కూడా దేవుని మహిమపరిచేవారిగా ఈ దినాల్లో మనం ఏదో సువార్త ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఒక జీవితమే మనకు సాక్ష్యమే ఇతరులకి దేవుని నామాన్ని చూపిస్తూ ఉంటుంది. మన యొక్క ప్రవక్తనే దేవుణ్ణి బయలుపరుస్తూ ఉంటుంది. మన యొక్క జీవిత యొక్క సాక్ష్యము, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఏ ప్లేస్లో నుంచున్నా ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవుని నామాన్ని మహింపరిచేవారిగా మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించేవారిగా మనం ఉన్నప్పుడు ఎంత కాలము మనమే ఒకరి మీద డిపెండ్ అయ్యేలాగా ఉండవద్దు. కానీ దేవుని చేతులు బలమైన బాణాలుగా మహిమ గల పాత్రలుగా మనం వాడబడాలా. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నాను, నువ్వు నిరుత్సాహంలో ఉండవద్దు. అయితే నేను ఒక్క నిమిషమే నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వు ఎక్కడ పడిపోయావో దేవుడు చెప్తున్నాడు, నీలాంజనంతో దేవుడు నీకు ఒక కట్టడలు ఆయన కట్టబోతున్నాడు. ఆయన ఏమంటారు రత్నములతో నీకు సరిహద్దులను ఆయన ఏర్పరచబోతున్నాడంట. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, నీ పిల్లల విషయంలో మనకు చాలా బాధ్యత ఉందని మనం ఫీల్ అవుతా ఉంటాం. చాలా చేయాలి, లేదా వాళ్ళ కోసం ఏదో సంపాదించాలి, వాళ్ళని ఎలా చేయాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ నీ పిల్లల కంటే ముందు దేవుని వారు, దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళు, దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆయన చేతికి మనము అప్పగించుకోవాలా. అంటే ఆయనకు తెలుసు కదండి బిడ్డల్ని ఏ విధంగా ఉంచాలి, వాళ్ళకి ఏది సమకూర్చాలని దేవునికి తెలుసు కదా. దేవునికి తెలియదు ఏది మనకి, అంతకన్నా మనం ఎక్కువ దేవునికన్నా సమకూర్చలేము. అయితే దేవునికి మన పిల్లల్ని పిల్లల్ని అప్పగించడమే. అంతకన్నా ముందు కూడా మనం ఏమడగాలి తెలుసా, దేవా నువ్వు నాకు నమ్మి నాకు బిడ్డల్ని అప్పగించావు, ఆ బాధ్యతను పెంచే బాధ్యత నాకు ఇచ్చావు, వాళ్ళని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళని నీలో గైడ్ చేయాలి, ఏ విధంగా నీలో నడిపించాలి అని చెప్పి నువ్వు ప్రార్థన జ్ఞానాన్ని దయచేయమని మనం ప్రార్థన చేసినప్పుడు ఒక తల్లిగా తండ్రిగా దేవుడు మన పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయాలని ఆయన మనకి జ్ఞానాన్ని దయచేస్తాడు. సొలొమోను రాజు అడిగినట్లు నీ బిడ్డలని, నీ ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించిన జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతాడు. మన పిల్లలు కూడా మన పిల్లల కన్నా ముందు దేవుని వారండి. ఆయన చేతులు సృష్టించిన బడిన వారు, ఆయన సొంత పిల్లలు వాళ్ళు. అయితే దేవుని ప్రణాళిక ఉంటది కదా, ఆయన ప్రణాళికకి మన బిడ్డల్ని అప్పగించాలా. మన సొంత ఆలోచన, మన సొంత ప్లాన్స్ కాదండి. ఏది మనల్ని ఈ దినాన ఉన్న ఉద్యోగాలు, ఈ దినాన ఉన్న డబ్బు, ఏది నేను రేపటి దినాన నీకు అవి శాశ్వతం కాదు, దానికోసం కాదు. కానీ ముందు మనము పైనున్న వాటిని వెతక. దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నువ్వు నీతి గల దానివై స్థాపించబడదు అని దేవుడు చెప్తున్నాడు. మన పిల్లలందరూ దేవుని చేత ఉపదేశం పొందేవారిలాగా నీతిగా అదేవిధంగా అధిక విశ్రాంతి మన బిడ్డలు కలిగేలాగా మనం చేసిన ప్రార్థన, మన తల్లిదండ్రులు, మన యొక్క తాతలు అమ్మమ్మలు చేసిన ప్రార్థన మన జీవితంలో ఫలాన్ని మనం ఈ దినాన చూస్తూ ఉంటాము. అదే విధంగా నువ్వు చేసే ప్రార్థన నీకు బిడ్డలకు కూడా అది వాళ్ళు విశ్రాంతి స్థలంలో ఉండేలాగన, వాళ్ళకి యెహోవా చేత వాళ్ళు ఉపదేశం పొందేలాగన వాళ్ళు జరిగించకూడదు. ఏంటి తెలుసా, నా ప్రార్థన మన బిడ్డల జీవితంలో కూడా అది నిలిచి
మంచి ఫలిస్తూ ఉంటుంది. అది మన విషయంలో ఎంతో మన యొక్క పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన తాతలు, అమ్మమ్మలు ఎంతగానో మన కోసము ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళ యొక్క ప్రార్థన ఫలమే మన యొక్క ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క ఫలం అని మన జీవితంలో చెప్పవచ్చు. నా ప్రార్థన కూడా మన బిడ్డల యొక్క జీవితంలో అది ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను భీతి నీకు దూరంగా ఉంటుంది, నీకేది దగ్గరికి రాదు. జనులు గుంపు కూడవారు నా వలన నీకు కూడరు, నీకు విరోధంగా గుంపు కూడవారు నీ పక్షపు వారు అవుతారు అని దేవుడు చెప్పినాడు. ఆమేనని చెప్తారా? మనుషులు మనకు వ్యతిరేకంగా గుంపు కూడే వారికి తిరిగి మన శత్రుత్వంగా లేదంటే మనం మాట్లాడాలి, తిరిగి వాళ్ళకి రియాక్షన్ ఇవ్వాలి అన్న విషయం కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, దేవుని సన్నిధికి, దేవుని చేతికి వాళ్ళని అప్పగించినప్పుడు, నువ్వు ఎదుర్కొన్న ఎటువంటి పరిస్థితి, ఎటువంటి గడ్డు పరిస్థితి, ఎటువంటి బలవంతులు నీకు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని నువ్వు దేవుని చేతికి అప్పగించి ఆయన బలిష్టమైన చేతుల కింద మనం తగ్గించుకొని ఆయన యొక్క సమాధానం కోసం మనం ఎదురు చూసినప్పుడు, వాళ్ళు ఎవరైతే మన కోసం వ్యతిరేకంగా గుంపు కూడుతున్నారు వారు ఉన్నారో, దేవుడు వారిని మన పక్షపు వారిగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ యొక్క గొప్ప కార్యం, అటువంటి గొప్ప మనకి శత్రువులు లేకుండా దేవుడు చేసే దేవుడు కదా. మన శత్రువులు దినాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. దావీదు విషయంలో సౌలు అదేవిధంగా అందరి శత్రువు చేతుల నుంచి దావీదుని విడిపించాడంట. ఆ విధంగా మన ప్రతి శత్రువు చేతుల నుంచి దేవుడు మనని విడిపించడానికి ఆయన సమాధుడు. అది ఎప్పుడు తెలుసా? దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, దేవునికి నువ్వు సమస్తాన్ని ఆయన కంట్రోల్లో తీసుకో. ప్రభా, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నా ఆలోచన, నేను ప్రయాసపడింది చాలు, నేను పరిగెత్తింది చాలు, నేను ఏం చేయలేను ప్రభా ఇంకా అని చెప్పి దేవుని చేతికి నువ్వు అప్పగించినప్పుడు, సమస్తానికి ఆయన అధికారి కింద ఒప్పుకున్నప్పుడు, ఆయన గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాడు. గొప్ప మేలు నీ కొరకు దాచి ఉంచాడు. దేవుడు గొప్పగా ఆయన చేతిలో మహిమ గల పాత్రగా ఆయన నేను రూపు పొందించబోతున్నాడు. అయితే మనంగా ఉంటే, మనంగా మన యొక్క పరిస్థితుల మీద, మన చుట్టూ ఉండే మీద కుమిలిపోతూ నలిగిపోతూ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనం ఉంటే, అయితే మన పరిస్థితి అలానే ఉండిపోతుందండి. ఎప్పుడున్న ప్రైస్ అలానే ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద డిపెండ్ అవుతాం, దేవుని మీద ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటామో, గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామన్నమాట. గొప్ప విడుదలను దేవుడు మన జీవితంలో చూపిస్తాడు. అయితే దేవుడు నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడి దినాన్ని నీకు వాగ్దానం చేస్తాడు. ఆమేన్, ఐ రిసీవ్ అని చెప్తావా? దేవుడు నీకు విరోధంగా ఏ ఆయుధం రూపింపబడిందో అది ఏది కూడా వర్ధిల్లదని చెప్తున్నాడు. ఆయన ఆయన హిందూ విశ్వసించే వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండకుండా దేవుడు నేను సమకూర్చబడి అనేకమైన వారికి మాదిరిగా, అనేక మందికి సాక్షిగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నేను నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. స్తోత్రం దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీ గొప్ప నామాన్ని బట్టి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి, స్తోత్రం 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 యేసయ్యా. అయా స్తోత్రం తండ్రి ప్రభా. అవును, మా పక్షాన్ని యుద్ధం చెరిగించేవాడు తండ్రి ప్రభా. మమ్మల్ని సృష్టించిన దేవుడు తండ్రి, మీ గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూర్చబోతున్నందుకు నీకు వందనాలయ్యా. నిమిషం మాత్రమే మమ్మల్ని విసర్జించిన దేవుడు అయ్యా. అయ్యా, మా పట్ల నువ్వు చూపించిన గొప్ప వాత్సల్యం, గొప్ప ప్రేమ, గొప్ప కనికరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను యేసయ్యా. నీ ప్రేమను బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, మమ్మల్ని నీ రూపంలోనికి మలిచయ్యా. మా మాటలు, మా చూపులు, మా ప్రవర్తన సమస్తమయ్యా నీ రూపంలోనికి మలిచి తండ్రి ప్రభా, నీ స్వభావం అంటే స్వభావం మాకు దయచేసి కుమ్మరి ఏ విధంగా తండ్రి ప్రభా పాత్రను ఆయన అయ్యా తనలో నాకు లేనిది తీసివేస్తాడో, తనకి తండ్రి ప్రభా కుమ్మరి పాత్రను మంచి రూపంలోకి ఎలా తీసుకొస్తాడు, మమ్మల్ని కూడా ప్రభా సరైన పాత్ర రూపంలోకి మమ్మల్ని తీసుకురామని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లాడండి. అయితే మనం ఒక సమయంలో ప్రార్థన సమయం, విజ్ఞాపన సమయాన్ని మనం గడుపుదాము. అనేకుల కొరకు మనము విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలా. అప్పుడు మనం ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రతి సమస్యను కూడా ఆయన కంట్రోల్లో తీసుకుంటాడని నమ్మినట్లయితే నాతో కలిసి విజ్ఞాపనలో ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం దేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. భీకరమైన కార్యాలు మా పక్షాన్ని జరిగించేవాడు తండ్రి ప్రభా. యుద్ధం యెహోవాదని సెలవిచ్చిన దేవా. అయ్యా తండ్రి ప్రభా, నిన్న నేడు రేపేకరెత్తుకున్న దేవుడు తండ్రి ప్రభా. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమని సెలవిచ్చిన దేవా. ఆకాశం కంటే అయ్యా ఎత్తైన ప్రేమ, అయ్యా సముద్రం కంటే లోతైన ప్రేమను మా పట్ల నువ్వు కలిగిన దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా ప్రతి సమయానికి కంట్రోల్ తీసుకోండి అయ్యా. నీ ఆత్మ అభిషేకం
అభిషేకం ఆమె మీద దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభ ఏ విధంగా ప్రార్థించారో మాకైతే తెలియదేసా, ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో దేవా మా పక్షాన ప్రార్థించమని వేడుకుంటున్నాం దేవా. నీ గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు మా పక్షాన జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు సాధ్యమైంది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే డాడీ. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. అయ్యా ప్రార్థన లేఖించిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ అభిషేకం, ప్రార్థన అభిషేకం మండు కొనును గాక. ప్రార్థన అభిషేకం, ప్రార్థన మంట మళ్ళీ రగిలింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నిర్జీవమైన స్థితిలో చచ్చిన వారి వల్ల ఇంకెంతకాలం మేము ఉంటాం దేవా. అయ్యా మండుతూ అనేకలు మండించే వారిగా తండ్రి ప్రభా. అయ్యా నీ ఆ తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను మేము రగిలించే వారిగా తండ్రి ప్రభా మళ్ళీ ఉజ్జీవాన్ని మాలో రగిలించయ్యా. చెప్తారా నీ యొక్క ఉజ్జీవాన్ని నాలో రగిలించేసాయా, నీ ఉజ్జీవాన్ని నా కుటుంబంలో రగిలించేసాయా. నాతో కలిసి చెప్తారా, నీ ఉజ్జీవాన్ని నా కుటుంబంలో రగిలించాయి, ముందు నువ్వు నాలో రగిలించయ్యా, ముందు మా సంఘంలో రగిలించాయని చెప్తారా. లార్డ్ ఎస్ లార్డ్ తండ్రి ప్రభా నీ రివైవల్ నాలో రగిలించండి ప్రభా. నీ గొప్ప రివైవల్ తండ్రి ప్రభా మా కుటుంబాన్ని తీసుకురండి ప్రభా. గొప్ప కార్యాలు మా ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప మెరాకిల్ మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు సాక్షులుగా, బలమైన యోధులుగా తండ్రి, గొప్ప వారియర్స్ గా మమ్మల్ని లేవనైతే మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ప్రార్థన మండ, ప్రార్థన ఉద్యోగం అయ్యా మనం రగిలించండి. అయ్యా అని చెప్తున్నా తండ్రి, రోదన చేయి స్త్రీలను కనుగొనమని చెప్తున్నాం దేవి. అంతే కాలంలో అయ్యా తండ్రి ప్రభా మా దేశంలో, మా రాష్ట్రంలో, అయ్యా మా కుటుంబాల్లో మేము చూస్తున్న ఈ ఘోరమైన పరిస్థితులు, మా చుట్టూనైనా అయ్యా వినకూడని వార్తలు, చూడకూడని మేము చూస్తూ ఉన్నాం. ఈ ఘోరమైన పరిస్థితుల నుంచి తండ్రి ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా కుటుంబాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క పరిస్థితుల నుంచి మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని రక్తంతో కప్పమని ప్రార్థిస్తున్నాం దేవా. మాకు బంధువుల్ని రక్తంతో కప్పమని ప్రార్థిస్తున్నాం దేవా. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రబా షేకెలా బరబో షోకోల హలబ. స్తోత్రం దేవ స్తోత్రం దేవ స్తోత్రమయ్యా. నీ అంత్యకాలంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా సూపర్ న్యాచురల్ లైఫ్ నాన్న, అయ్యా నార్మల్ గా అయినా అయ్యా నా సహజీవనం కాదు తండ్రి ప్రభా. సహజంగా మేము ఇలాగా అయ్యా తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా ఇలా జీవించిపోవడం కాదు కానీ అయ్యా సూపర్ న్యాచురల్ లైఫ్ ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సూపర్ న్యాచురల్ మెరకల్, సూపర్ న్యాచురల్ అనుభవాన్ని తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా గొప్ప నీ యొక్క అద్భుతకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించలేదు. ప్రతి దినం నీ అద్భుతంతో, ప్రతి క్షణం నీ యొక్క అద్భుతంతో సూపర్ న్యాచురల్ లైఫ్ అని ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉంచబడను కాక ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క జీవితం సూపర్ న్యాచురల్ లైఫ్ ని ప్రకటిస్తున్నాను యేసునామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రసన్నత ప్రతి నిమిషం మేము అనుభవించాలయ్యా. నీ ప్రజెన్స్ మేము అనుభవించాలయ్యా. నీ ప్రజెన్స్ లో మేము తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ ప్రజెన్స్ లో మేము ప్రతి నిత్యం మేము కదలాలయ్యా. అటువంటి అనుభవం మాకు దయచే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రాబా షేక రాబాబా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అయ్యా మాలో కుమ్మరించండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాలో ప్రవహింపచేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల్హలలా షేక రాబాబా. yes lord తండ్రి ప్రభా ఇటువంటి పరిస్థితి ఎదురైనా అయ్యా నీ ఆత్మ అభిషేకం తండ్రి ప్రభా అయ్యా మాకు అభిషేకం తండ్రి ప్రతి కాడిని విరగొట్టింది. అభిషేకం ప్రతి పరిస్థితిలో మాకు విజయాన్ని దయచేసిదయ్యా. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీ ప్రత్యక్ష జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నుంచి కంట్రోల్ తీసుకోండి. ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీ స్వస్థపరచండి. ఏ షుగర్ అయినా, ఏ తండ్రి ప్రభా బీపీ ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లమ్స్ అయినా, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయినా ఏసు నామంలో గద్దించి బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఏసునామములో ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత కలుగుగాక. ఏసునామములో ప్రతి ఒక్క బ్లడ్ ఇన్ఫెక్షన్ ప్రతి దినైనా, ఏసునామములో ప్రతి ఒక్క క్యాన్సర్ అయినా ప్రతి దినాన్ని ప్రతి దినాన్ని బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోగాక అని ప్రార్థిస్తున్నాను. ఏసునామములో బిడ్డలకు సూపర్ న్యాచురల్ లైఫ్ తండ్రి ప్రభా తండ్రి ప్రభా నీ వాక్ ద్వారా మేము బ్రతుకుతాం దేవా. నీ మాట ద్వారా మేము బ్రతుకుతాం. నీ వాక్ మా అణువు 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 తండ్రి ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని నింపండి. నీ వాక్యంతో మా అణువు అణువు నింపండి. నీ వాక్యంతో మాకు ప్రతి కణంనైనా మా ప్రతి డిఎన్ఏలో నీ యొక్క వాక్కు నింపబడాల తండ్రి ప్రభా. అటువంటి అభిషేకంతో అగ్ని వల్ల మేము కదలాల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ అగ్ని కణం వల్ల మేము కదిలే కృపను మాకు దయచండి. మా బిడ్డలను మీరు అభిషేకించండి చెప్తారా. మా బిడ్డలను అభిషేకించండి. మా బిడ్డలను అగ్ని కణముగా మలచండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రాబాలా హరాబా షేఖేరే బాబా. ఓ రాబాలా హరాబా షేఖేరే బాబా. స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ భాషలతో మాట్లాడే అనుభవం తండ్రి అయ్యా. నీ పరిశుద్ధాత్మ సూపర్ న్యాచురల్ లైఫ్ ప్రతి ఒక్క అభిషేకం నైనా నీ కృప వరాలు అభిషేకం బిడ్డల మీద దిగి వచ్చును గాక. భాషలు మాట్లాడేవారు, భాషలకు అర్థం చెప్పేవారు ఏసు నామల మాల దిగి వచ్చును గాక చెప్తారు. ఆశ కలగవారు అన్ని ఆశ కల దేవుని నింపబోతున్నాడు. భాషల వరం కలిగి ఆశ కలిగి ప్రార్థించే వారికి ఏసునామం ప్రతి ఒక్క బిడ్డకి భాషలు రాబోతున్నాయి. ఏసునామం
ప్రార్థన చేయండి. నీ ఆశ కొలది దేవుడు నింపబోతున్నాడు. అవును, ప్రతి ఒక్క బిడ్డల మీద భాషలు మాట్లాడే వరం దిగి వచ్చును గాక. భాషలకు అర్థం చెప్పే కృప వరం యేసు నామములో దిగి వచ్చును గాక. ఎస్ లార్డ్ తండ్రి ప్రభు, ఎంత మంది అప్పులతో బాధపడుతున్నారు. యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క అప్పులు కడిని యేసు రక్తంతో విరగొడుతున్నాం దేవా. యేసు లార్డ్ తండ్రి, ఎంత మంది నైనా ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళ జర్నీస్ ని దూతలను తోడుకొంచెం నీ ప్రొటెక్షన్ దయచే అగ్ని కంచెం మేము ప్రార్థిస్తున్నాం దేవా. యేసు లార్డ్ తండ్రి స్తోత్రం దేవ. మా గృహంలో వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు మేము దీవించబడదు కాక అని ప్రార్థిస్తాను దేవా. నువ్వు మా కాపరి, మాకు లేమి కలగదని చెప్పింది దేవా. ఏ లేమి మా కుటుంబంలో లేకుండా ప్రభు నువ్వు మా కాపరి ఎందువు గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. ఎస్ లార్డ్, గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు మా జీవితం, నా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రార్థిస్తున్నాం దేవా. ఎస్ లార్డ్ తండ్రి ప్రభా, నీకే స్తోత్రం. మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా పట్టణాల్లో, మాకు గ్రామాలను నీ కంట్రోల్ తీసుకోవేసయ్యా. యాక్సిడెంట్ స్పీడ్స్ మా తండ్రి ప్రభా, హత్యలు చేసే తండ్రి కయ్యను ఆత్మని వేస్తున్నాము బంధిస్తున్నాం దేవా. ఆ హత్యలు చేసి ఆ కయ్యూని ఆత్మని వేస్తున్నాను. మా దేశం నుంచి, మా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను దేవ. ఆ కఠిన ఆత్మని హృదయాలు వేస్తున్నాములో దాన్ని అయ్యా తండ్రి కరిగి పోవునుగా తను బాధిస్తున్న అటువంటి సౌలులందరూ పౌలుగా మారుదురుగా కానీ బాధిస్తున్నాను దేవానైనా. అయ్యా నీకే వందనాలు వేసా. నీ గొప్ప కార్యాలు, భీకరమైన కార్యాలు మా జీవితంలో జరిగించునైనా ఏంటండి ప్రభా, జరిగించయ్యా. గొప్ప ఉజ్జీవం మాలో రగిలించయ్యా. గొప్ప జ్వాలలుగా మమ్మల్ని లేవనైతే అయ్యా. మేము తండ్రి ప్రభా పట్టణం మీద ఒక దీపం వల్ల మా జీవితం లేవనైతే మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీకు సాక్షులుగా మా జీవితం లేవనైతే మేము ప్రార్థిస్తున్నాం దేవా. మాలో నీకు అసహ్యమైంది, నీకు దుఃఖకరమైంది, నీకు ఇబ్బందికరంగా మాలో ఉంది ప్రతిదీ తీసివేసి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని అభిషేకంతో మమ్మల్ని నింపండి, అని రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం దేవా. అయ్యా భీకరమైన కార్యాలు జరిగించేవాడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం దేవా. మా బిడ్డల చుట్టూ, మా యవనస్తుల చుట్టూ, మా చిన్న బిడ్డల చుట్టూ రక్తంతో కంచిపోయింది అయ్యా. ఏ దుష్టుడి కన్నా మా బిడ్డల మీద పడవద్దయ్యా. ఏ చెడు స్నేహాలు మా బిడ్డలను అంటొద్దే. ఈ లోకం మాలిని మా బిడ్డలను అంటకుండా, మమ్మల్ని అంటకుండా మీ లోకం నుంచి మా బిడ్డలను ప్రత్యేకపరచండి. నీ రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తున్నా. ఈ దుష్టుని కను మనుషుల దుష్టాలు వచ్చిన అసూయలు ప్రభ ఏది మా బిడ్డల మీద పడకుండా నీ రక్తంతో కంచివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మా బిడ్డల యొక్క ద్వేషం యొక్క ఉన్నత స్థలం మీద బిడ్డలు ఉందిరుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. మా బిడ్డలు మీరు అభిషేకించండి, జ్ఞానాత్మక దయచేయండి. ఈ తండ్రి ప్రభ ఈ ఎండ దెబ్బ ఎక్కడ తండ్రి ప్రభ మా బిడ్డలు తగలకుండా రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ మా బిడ్డల మాలో ఎక్కడ చూడకుండా కంచివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం. బిడ్డలు తండ్రి ప్రభానైనా ఎగ్జామ్స్ టైం అందరికి ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప దయచేయండి. బిడ్డలు ఎక్కడ సిక్ అవ్వద్దు ప్రభా. ఏ సీజనల్ ప్రాబ్లమ్స్ లో బిడ్డలు సిక్ అవ్వద్దు ప్రభా. ఏ ప్రాబ్లమ్స్ బిడ్డలకి అటాక్ అవ్వకుండా నీ కంచె వేయండి. ఎగ్జామ్స్ లో బిడ్డలకి జ్ఞానం దయచేయండి. ఏ టెన్షన్స్ ఏది బిడ్డలకి లేకుండా తండ్రి ఫ్రీగా తండ్రి ప్రభా నీ ఆత్మ అభిషేకంతో నింపబడి తండ్రి ప్రభా నీ జ్ఞానంతో నింపబడి ఉందరుగా కానీ ఫస్ట్ క్లాస్ లో రిజల్ట్స్ మా బిడ్డలు అందరైనా మంచిగా పాస్ అవుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను ప్రేమించే వారుగా మా బిడ్డలు ఉందరుగాక, మేము నిన్ను ప్రేమించే వారిగా ఉందుగాక, నీకు మొదటి స్థానం ఇచ్చే వారిగా మేము ముందుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం దేవా. హత్యాచారాలని ఆత్మ చేస్తున్నాం. మా దేశంలో, మా రాష్ట్రం నుంచి బంధిస్తున్నాం దేవా. ఆ యొక్క అప్షలోం ఆత్మను చేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. అప్షలోం ఆత్మ తండ్రి అత్యాచారాలు చేసే ఆ అప్షలోం ఆత్మను చేస్తున్నాంలో బంధిస్తున్నాం దేవా. మా దేశంలో, మా రాష్ట్రంలో నీ కృపను దయచేయండి. ఆత్మను చేస్తున్నాంలో బంధించి మా దేశం నుంచి వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా క్రూరత్వం నుంచి మా బిడ్డలను విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవ. ప్రతి ఒక్క ఆడబిడ్డల చుట్టూ నీ రక్తంతో కవర్ చేస్తున్నాం దేవా. హల్లెలూయా. మా ఆడబిడ్డల చుట్టూ రక్తంతో కంచేసిన మా బిడ్డల చుట్టూ రక్తంతో కవర్ చేసిన ఏ దుష్టుడి కన్నా మా బిడ్డల మీద పడదు, ఏ మనుషుడి కన్నా మా బిడ్డల మీద పడదు. రక్తంతో కవర్ చేయమని ప్రార్థిస్తాం. అనేక మందికి అయ్యా మాదిరిగా మా బిడ్డలు లేవనైతే మేము ప్రార్థిస్తాం. నీ కృప కనికరాన్ని మా మీద ఉంచమని ప్రార్థిస్తాం. నీ ప్రెజెన్స్ మా బిడ్డల్లో మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. మా భారతదేశంలో అయ్యా మా సేవకులు మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మీరు ప్రతి సేవకు నీ చేతికి అప్పగిస్తున్నాను. పేరున నీ సేవ చేతికి అప్పగిస్తున్నాను. మా సేవకులు ఐక్యతను దయచేసినందుకు ఇంకా కంప్లీట్ గా ఐక్యత దయచే. దుష్టుడు ఎక్కడ వాళ్ళ ఐక్యతను దొంగిలించకుండా మా ప్రతి సేవకుడికి నేను ఒకరినొకరు తిట్టుకోవడం, నేను విమర్శించుకుని తన నుంచి విడుదల కలిగి యేసు నామంలో ఐక్యత కలుగును గాక. నీ ఆత్మ కలిగించి ఐక్యత మా సేవకుల్లో ఇంకా కంప్లీట్ గా వచ్చినాక, నీ ఆత్మ కలిగించి ఐక్యత యేసు నామంలో కంప్లీట్ గా వచ్చినాక, నీ ఆత్మ కలిగించే ఐక్యత మా సంఘాల్లో ఉండును గాక. నీ ఆత్మ కలిగించే ఐక్యత మాలో ఉండును గాక. చెప్తారు నీ ఆత్మ కలిగించే ఐక్యత మా కుటుంబంలో ఉండును గాక. నీ ఆత్మ కలిగించే ఐక్యత నాయన మా రాష్ట్రంలో ఉండును గాక, మా స్నేహితులు, మా బంధువుల్లో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఆత్మని వేస్తున్నాం బంధించి నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. ఎంతమంది కోర్టు కేసులు ఉన్నారు విడుదల కలిగించండి. ఎంతమంది ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తోత్రం. ఎంతమంది ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయ్యా బిడ్డలు
బిడ్డలకి కావాలని అడిగే ప్లేస్కి నైనా మీరు ట్రాన్స్ఫర్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమందికి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలకి ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎంతమంది జాబ్లు అయితే టెన్షన్స్ లో ప్రజెస్ లో ఉన్న బిడ్డలు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మీ కృప కార్యాలు జరిగించండి అయ్యా. బిడ్డలు ఎక్కడ తల దించుకున్నారు అక్కడ మీ తల పైకెత్తమని ప్రార్థిస్తున్నా. ఎక్కడ అవమానపడుతున్నారు అక్కడ నిందక ప్రతిగా రెట్టింపు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా మీకే స్తోత్రం దేవా తండ్రి. ప్రతి ఒక్క ప్రయాణ రహదారులు నీ కంచి వెండే ఎక్కడ మేము యాక్సిడెంట్స్ అనే ఆత్మని బంధిస్తున్నాం దేవ. మా రాష్ట్రాల్లో మా దేశాలు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ప్రభా ఎంతమంది సిక్గా ఉన్నారో హీల్ చేయమని ప్రార్థిస్తున్నాం దేవ. ఎంతమంది ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో మీకు గాయపడిన గొప్ప కార్యాలు జరిగించమని భీకరమైన కార్యాలు జరిగించమని నువ్వు ఉన్నతమైన మహిమలు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. అయానికే స్తుతి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. అయాని కార్యాలు జరిగించమని మా కుటుంబాన్ని మీ చేతికి ఎత్తి పడుతున్నాం దేవా. మా కుటుంబం కోసం మీరు అందరూ కలిసి ప్రార్థన చేస్తారా? అవును దేవా. మా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా బిడ్డలు మీరు అభిషేకించండి అయ్యా. మేము కదిలితే నీ ప్రసన్నత నీ ప్రజెన్స్ ఉండాలి ప్రభా. మేము ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ సమాధానం విడుదల కార్యాలు మేము చూడాలి. మేము అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ముందు నువ్వు అడుగు పెట్టాలి అయ్యా. నీ గొప్ప కార్యాలు మేము చూడాలి. నీ విడుదల కార్యాలు మేము చూడాలి. మేము అడుగు ప్రతి స్థలంలో స్వస్థతలు విడుదల అద్భుతాలు కార్యాలు మేము చూడాలా దేవ తండ్రి ప్రభా. మా సరిహద్దులు మీరు విశాలపరచండి అనేక ప్రాంతాలకు అనేక గ్రామాలకి ఇంకా తండ్రి ప్రభా మా సేవ రీచ్ అయ్యి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని అభిషేకించండి. ఇంకా మునుపులేని ఇంకా అభిషేకం ఇంకా మునిపెన్నడు ఇంకా అనుభవించే ప్రార్థన జీవితం మాకు దయచే. మా బిడ్డలు మీరు అభిషేకించండి అయ్యా. నీ అగ్ని కణం వల్ల మమ్మల్ని మార్చండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ అగ్నితో మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా ప్రతి బలహీనత నుంచి మమ్మల్ని విడుదల దయచే. ఏ ప్రాబ్లం ఏది తండ్రి ప్రభా ఏ దుష్టికైనా మా కుటుంబం మీద పడకుండా నీ అగ్నితో నేను అభిషేకంతో మేము ముందు కదిలే కృప దయచేయండి. మా మినిస్ట్రీకి ఆ సొంత స్థలాన్ని మాకు దయచేయండి అయ్యా. మినిస్ట్రీకి ఆ సొంత చర్చిని మీరు దయచే అయ్యా. తండ్రి సౌండ్ ఎక్విప్మెంట్ ప్రతిదినైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను సార్. ప్రేయర్ వారిని మీరు అభిషేకించండి సార్. ఇంకా మీరు బలంగా తన బలమైన ప్రార్థన యోధులుగా మీరు లేవనైతే తండ్రి ప్రభా అగ్ని అభిషేకం తన బిడ్డలు కుమ్మరించండి. సమృద్ధి జీవాన్ని వాళ్ళ కుటుంబాలు ప్రకటిస్తూ తండ్రి ప్రభాని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. అయ్యా మాకు మరొకసారి మా కుటుంబాన్ని మాకు కలిగిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో బిడ్డని లేవనెత్తమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ ప్రార్థనలు ఈ వాక్యాలు మీకు దీనికి ఆదరణకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయండి. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు పరిచయం చేయండి. కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినా లైక్ చేసినా ఈ వీడియో ఇంకా అనేక మందికి షేర్ అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. అయితే మీకు ఏదైనా ప్రార్థనా అవసరాలు ఉన్నట్లయితే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మాకు పంపించండి. మేము కోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.